నరుల మేలుగోర నారాయణుడగును సాయి మార్గమించి సాధనమున ఉచిత శిబిరమంటూ ఊరూర తిరుగుతూ ప్రజల మేలు కొరకే పరితపించే. కష్టమొచ్చినప్పుడు కాచిన వారలే అవసరములు తీర్చి ఆదుకొనును. సర్వమానవులకు సాయమందించగా పేదవారికెప్పుడు పెన్నిదగును. మగవాళ్ళని మనం ఇప్పుడు సత్కరించాము. 11వ వారుగా ఇక్కడ ఆదిశక్తి పరాశక్తిని నందూరు అనురాధ గారిని మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ముందు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సత్యాలపాడు వాస్తవులు. సత్యాలపాడులోనే మరి మేము శేషిరెడ్డి గారు ఇటీవల వెళ్ళాము. అయితే రాజుగారు ఎప్పటి నుంచో ఈనాడు విలేకరి గారు చేసినప్పటి నుంచి రాజుగారు అయితే పరిచయం కాబట్టి నందూరు అనురాధ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం అండి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు సభలో నలుగురే కనపడ్డారు. తర్వాత ఇంత ఒడ్డు ఎంత మరెంత అన్నట్టు సభ మొత్తం నిండిపోయింది. చాలా ఆనందదాయకం. అంతేకాకుండా ఇప్పుడు నా స్థాయి ఏంటో చూస్తే నాకు భయంగా ఉంది. వీళ్ళందరూ గండ పండేరాలు ధరించిన వాళ్ళు, మైకులు మింగేసిన వాళ్ళు, వీళ్ళందరి ముందు నేను నిలబడాలంటే స్టేజ్ మీద నాకు కాళ్ళు అడుగుతున్నాయి ముందు. సరే, నేను తెలుగు టీచర్ని. ఆటవేళలో ఒక 3 పద్యాలు ఈ సభను ఉద్దేశించి రాశాను. ఒకసారి అవి పాడటానికి గొంతు సహకరించట్లేదు, కానీ కొద్దిగా ప్రయత్నించి చూపిస్తాను. శాంతయ్య గారు, పద్యాలు ఈ విధంగా ఉంటాయి అనుకోమాకండి. మేమేదో పిల్లలకి చెప్పుకునే వాళ్ళం, దయచేసి మన్నించండి. ధనము కాదు ఇలన ధన్యత నొందింప దాన గుణమే మిన్న తరచి చూడ చేసి చూపే మీరు సేవలు చేయుచు వశము చేసుకొనిది వల్లభుడను. ఇది కేవలం ఇక్కడ సాయి సంఘం వారిని ఉద్దేశించి రాసిందేనండి. నరుల మేలుగోర నారాయణుడగును సాయి మార్గమించి సాధనమున ఉచిత శిబిరమంటూ ఊరూర తిరుగుతూ ప్రజల మేలు కొరకే పరితపించే. కష్టమొచ్చినప్పుడు కాచిన వారలే అవసరములు తీర్చి ఆదుకొనును. సర్వమానవులకు సాయమందించగా పేదవారికెప్పుడు పెన్నిదగును. నమస్కారం. మాటలే వినిపించారు. ఉపాధ్యాయులు కావాల్సిందిగా పైకి కోరుతున్నాం. శాస్త్రి గారు ఉపాధ్యాయులు త్వరగా రావచ్చుగా కోరుతున్నాం. Yes.